హైదరాబాద్ నడిగడ్డలో కొత్తపేట చౌరస్తాలో మరి మలిదేశ తొలి అమరుడు విద్యార్థి నాయకుడు శ్రీకాంతాచారి బలిదానం చేసుకున్న క్రమంలోనే ఈరోజు ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం ఎగిసిపడి మారుమూర గ్రామంలో కూడా తెలంగాణ కోసం భారతదేశ స్వాతంత్రం కోసం ఎలా ఉద్యమించారో యువకులు ఉత్సాహవంతులు అలా మరి శ్రీకాంతాచారి బలిదానమైన వెంటనే ఒక త్యాగ ఫలితంగా శ్రీకాంతాచారి చనిపోవడం నిజంగా బాధాకరం. అంటే ఒక తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఒక వ్యక్తి ప్రాణాలు అర్పించిందంటే నిజంగా తెలంగాణ ప్రజలకు ఎంత అవసరం ఉందని ప్రజలు ఉవ్వెత్తున ఒకసారి ఆలోచన చేసి మరి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మరి ఆర్టికల్ 3 ప్రకారము మరి ఈరోజు తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. ఎంతోమంది 1400 మంది తెలంగాణలో విద్యార్థులు బలిదానాలు చేసుకున్న క్రమంలో తెలంగాణ వచ్చింది. కానీ మరి ఈరోజు మరి శ్రీకాంతాచారి గారి తల్లి మరి ఎక్కడుందని ఒక్కసారి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంత ఉందని ఈ సభాముఖంగా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకనంటే నిజంగా ఇవాళ స్వార్థ రాజకీయాలు అన్ని ఆర్థికపరమైనటువంటి రాజకీయాలు ఏర్పడ్డాయి. ఏ పార్టీ కూడా మరి శ్రీకాంతాచారి తల్లిని తీసుకొని మరి శ్రీకాంతాచారి గారు మరి అమరుడైండు. ఇలా పిల్లల్ని తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎంతో ఆలోచనతో ఆవేదనతో నాకు నిజంగా కూడా భవిష్యత్తు కార్యాచరణకు భవిష్యత్తులో ఉపయోగపడతారని తల్లిదండ్రులు నిజంగా ఎంతో ఉత్సాహంతో ప్రేమతో పెంచుతారు. కానీ శ్రీకాంతాచారి మరి నా తెలంగాణనే నా తల్లిదండ్రులు నా కుటుంబము నేను చనిపోతే ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసిపడి తెలంగాణ రావడానికి నేను కూడా ఒక అణువులాగా ఉపయోగపడతానని మరి వారు త్యాగం చేసిరు. కానీ ఇలా శ్రీకాంతాచారి కుటుంబాన్ని ఈ ప్రభుత్వము కేసీఆర్ కానీ గుర్తిస్తారా అని చెప్పేసి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ఏదైనా సరే ఒక ఉద్యమం ద్వారానే మరి ఏదైనా సాధించవచ్చని మరి శ్రీకాంతాచారి గారు తెలియజేసారు. అన్నగారు ఇందాక చారి అన్నగారు మరి స్మారక కమిటీ కోరినట్టు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో తను ఆత్మ బలిదానం చేసుకున్నాడు కాబట్టి ఎల్బీ నగర్ నియోజకవర్గానికి శ్రీకాంతాచారి గారి మరి పేరు పెట్టినట్టయితే వారి ఆత్మ శాంతి చేకూర్చగలమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి నిజంగా కూడా విద్యార్థులు ఈరోజు విద్యార్థుల బలిదానం వల్లనే తెలంగాణ వచ్చింది. మరి విద్యార్థులకు కూడా ఒక విద్యార్థి కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈ తెలంగాణలో ఒక యువజన కమిషన్ ఏర్పాటు చేయాలి. మరి నీళ్లు నిధులు నియామకాలని చెప్పారు కానీ మరి ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి. మరి కేసీఆర్ గారు మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో కానీ మారుమూర ప్రాంతాల్లో కానీ మేము కూడా అర్ధనగ్న ప్రదర్శన చేసినాం, వంట వార్పు కార్యక్రమాలు చేసినాం, రీలే నిహారదీక్ష కార్యక్రమాలు చేసినాం. ఆటల పోటీ రోడ్లపైన నిర్బంధం చేసి రోడ్లపైన ఆటలు పాటలు ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఎంతోమంది త్యాగ ఫలితమే కార్మికులు కర్షకులు ఉద్యోగస్తులు పోలీసు వ్యవస్థ అన్ని వ్యవస్థలన్నీ పనిచేస్తేనే స్తంభిస్తేనే సకల జనుల సమ్మె జరుగుతూనే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది. అలాంటి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పాలకులు ఎలా నిస్వార్థంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నవ తెలంగాణ సామాజిక సమసమాజ తెలంగాణ కోసము అసువులు బాసినటువంటి అమర త్యాగ ఫలితంగా ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది. కాబట్టి ఇవాళ ఆ ఆత్మ బలిదానాలు చేసుకున్నందుకన్నా కనీసము తెలంగాణ సమాజాన్ని బంగారు తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ విద్యార్థులను కళలు కన్నటువంటి వీరుల కళలు కన్నటువంటి తెలంగాణ కూడా మీరు నిర్మాణం చేయాలని నీ సభాముఖంగా తెలియజేసుకుంటూ జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి మన వీరులకు, సాధిద్దాం తెలంగాణ మన వీరుల ఆశయాలను.